PBKS వర్సెస్ SRH మ్యాచ్ 17 IPL 2026 చాలా ఇంట్రెస్టింగ్ బ్యాటిల్. ఇది ఒకవైపు పంజాబ్ కింగ్స్ పాయింట్స్ టేబుల్లో టాప్ ఫామ్లో ఉంది, మరోవైపు SRH ఇన్కన్సిస్టెన్సీతో స్ట్రగుల్ అవుతోంది. ఇది ఫామ్ వర్సెస్ సర్వైవల్ బ్యాటిల్. పంజాబ్ కింగ్స్ ఈ సీజన్లో 3 మ్యాచ్లు ఆడి 2 విన్స్ సాధించి ఒక మ్యాచ్ రైన్ వల్ల నో రిజల్ట్ అయింది. ప్రస్తుతం పాయింట్స్ టేబుల్లో సెకండ్ పొజిషన్లో ఉంది. ఈ టీం ఫుల్ కాన్ఫిడెన్స్లో ఉంది. పంజాబ్ బ్యాటింగ్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ప్రెబ్ సిమ్రన్ సింగ్ అగ్రెసివ్ ఓపెనర్గా పవర్ ప్లేలో క్విక్ రన్స్ ఇస్తాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ స్టెబిలిటీ ఇస్తాడు. మిడిల్ ఓవర్స్లో ఇన్నింగ్స్ను కంట్రోల్ చేస్తాడు. మోస్ట్ డేంజరస్ ప్లేయర్ కూపర్ కానలీ గత మ్యాచ్లో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడి టీంకి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్గా మారాడు. శశాంక్ సింగ్ ఫినిషర్గా కీలకం. నేహల్ వధేరా సపోర్ట్ ఇస్తాడు. ఆల్రౌండ్ డిపార్ట్మెంట్లో మార్కస్ స్టాయినిస్ మరియు మార్కో జాన్సన్ ఇద్దరూ మ్యాచ్ విన్నర్స్. బ్యాటింగ్లో క్విక్ రన్స్ మరియు బౌలింగ్లో కీలక ఓవర్స్ ఇస్తారు. బౌలింగ్లో అర్ష్దీప్ సింగ్ పవర్ ప్లే మరియు డెత్ ఓవర్స్లో డేంజరస్. జేవియర్ బాట్లెట్ పేస్తో వికెట్స్ తీస్తాడు. విజయ్ కుమార్ వైశాఖ్ సపోర్ట్ ఇస్తాడు. స్పిన్లో యుజ్వేంద్ర చహల్ మిడిల్ ఓవర్స్లో మ్యాచ్ను కంట్రోల్ చేస్తాడు. ఇప్పుడు SRH విషయానికి వస్తే వాళ్ళు ఈ సీజన్లో ఒకే ఒక్క మ్యాచ్ గెలిచారు, 2 మ్యాచ్లు ఓడిపోయారు. ప్రస్తుతం పాయింట్స్ టేబుల్లో 5th పొజిషన్లో ఉన్నారు. SRH బ్యాటింగ్ చాలా డేంజరస్. ట్రావిస్ హెడ్ మరియు అభిషేక్ శర్మ పవర్ ప్లేలో మ్యాచ్ను ఒక్కసారిగా మార్చగలరు. ఇద్దరూ అగ్రెసివ్ ఇంటెంట్తో బౌలింగ్పై ప్రెషర్ పెడతారు. కానీ గత మ్యాచ్లో SRHకి పెద్ద షాక్ వచ్చింది. పవర్ ప్లేలోనే ఓపెనర్స్ కొలాప్స్ అయ్యారు. ఎర్లీ వికెట్స్ పడటంతో టీం ప్రెషర్లో పడింది. అప్పుడు హైన్రిచ్ క్లాసెన్ మరియు నితీష్ కుమార్ రెడ్డి ఇద్దరూ కలిసి క్రేజీ ఇన్నింగ్స్ ఆడి మ్యాచ్ను కంప్లీట్గా టర్న్ చేశారు. క్లాసెన్ అగ్రెసివ్ ఫినిషింగ్తో గేమ్ను కంట్రోల్లోకి తీసుకువచ్చాడు. నితీష్ కుమార్ రెడ్డి స్మార్ట్ బ్యాటింగ్తో స్టెబిలిటీ ఇచ్చాడు. ఈ పార్ట్నర్షిప్ SRHకి బిగ్గెస్ట్ పాజిటివ్, ఎందుకంటే టాప్ ఆర్డర్ ఫెయిల్ అయినా మిడిల్ ఆర్డర్ మ్యాచ్ను సేవ్ చేయగలదని ప్రూవ్ చేశారు. కెప్టెన్ ఇషాన్ కిషన్ నంబర్ 3లో స్టెబిలిటీ ఇస్తాడు. క్లాసెన్ ఫినిషర్గా కీలకం. నితీష్ కుమార్ రెడ్డి ఆల్రౌండ్ బ్యాలెన్స్ ఇస్తాడు. కానీ SRHకి బిగ్గెస్ట్ ప్రాబ్లం బౌలింగ్. గత సీజన్లో కూడా బౌలింగ్ వీక్గా ఉండటంతో టీం 6th ప్లేస్లో ఫినిష్ అయ్యింది. ఈ సీజన్లో కూడా అదే ప్రాబ్లం రిపీట్ అవుతోంది. ఇంపాక్ట్ ఇచ్చే బౌలర్స్ ఎవరూ లేరు. పవర్ ప్లేలో వికెట్స్ రావడం లేదు. డెత్ ఓవర్స్లో రన్స్ కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఇదే SRHకి బిగ్గెస్ట్ కర్స్. ఈ బౌలింగ్ వీక్నెస్ వల్ల SRH టైటిల్ రేస్లో వెనుకబడే ఛాన్సెస్ చాలా ఎక్కువ. SRH బౌలింగ్లో జయదేవ్ ఉనద్కట్ ఎక్స్పీరియన్స్ ఉన్న కన్సిస్టెంట్ సపోర్ట్ లేదు. స్పిన్ డిపార్ట్మెంట్ కూడా మ్యాచ్ విన్నింగ్ ఇంపాక్ట్ ఇవ్వలేకపోతోంది. పిచ్ రిపోర్ట్ చూస్తే ముల్లాపూర్ స్టేడియం బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్. యావరేజ్ స్కోర్ 180 నుంచి 200 ఉంటుంది. పవర్ ప్లేలో పేస్కి హెల్ప్ ఉంటుంది, కానీ మిడిల్ ఓవర్స్లో స్పిన్ కూడా రోల్ ప్లే చేస్తుంది. చేజింగ్ స్లైట్ అడ్వాంటేజ్. ఇప్పుడు ప్లేయింగ్ 11 చూస్తే పంజాబ్ కింగ్స్ జట్టు ప్రెబ్ సిమ్రన్ సింగ్ వికెట్ కీపర్ ఓపెనర్, శ్రేయస్ అయ్యర్ కెప్టెన్, కూపర్ కానలీ ఆల్రౌండర్, నేహల్ వధేరా బ్యాటర్, శశాంక్ సింగ్ ఫినిషర్, మార్కస్ స్టాయినిస్ ఆల్రౌండర్, మార్కో జాన్సన్ ఆల్రౌండర్, జేవియర్ బాట్లెట్ బౌలర్, విజయ్ కుమార్ వైశాఖ్ బౌలర్, అర్ష్దీప్ సింగ్ లీడ్ పేసర్, యుజ్వేంద్ర చహల్ స్పిన్నర్. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు అభిషేక్ శర్మ ఓపెనర్, ట్రావిస్ హెడ్ ఓపెనర్, ఇషాన్ కిషన్ కెప్టెన్ వికెట్ కీపర్, హైన్రిచ్ క్లాసెన్ ఫినిషర్, నితీష్ కుమార్ రెడ్డి ఆల్రౌండర్, అనికేత్ వర్మ మిడిల్ ఆర్డర్, హర్ష్ దుబే స్పిన్నర్, శివాంగ్ కుమార్ స్పిన్నర్, జయదేవ్ ఉనద్కట్ బౌలర్, డేవిడ్ పేన్ పేసర్, సలిల్ అరోరా సపోర్ట్, ఇంపాక్ట్ ప్లేయర్ లివింగ్స్టన్ లేదా హర్షల్ పటేల్. మ్యాచ్ సినారియోస్ చూస్తే PBKS బ్యాటింగ్ ఫస్ట్ చేస్తే 180 నుంచి 200 స్కోర్ సేఫ్ అవుతుంది, ఎందుకంటే వాళ్ల బ్యాటింగ్ డీప్గా ఉంది. SRH బ్యాటింగ్ ఫస్ట్ చేస్తే 200+ స్కోర్ పాసిబుల్, కానీ బౌలింగ్ వీక్గా ఉంటే డిఫెండ్ చేయడం చాలా టఫ్ అవుతుంది. కీ బ్యాటిల్స్ చూస్తే అభిషేక్ శర్మ వర్సెస్ అర్ష్దీప్ సింగ్ పవర్ ప్లేలో కీలకం. ట్రావిస్ హెడ్ వర్సెస్ పేస్ అటాక్ చాలా ఇంపార్టెంట్. క్లాసెన్ వర్సెస్ చహల్ మిడిల్ ఓవర్స్లో గేమ్ చేంజర్. ఇంకో కీలక బ్యాటిల్ కానలీ వర్సెస్ SRH బౌలింగ్, అలాగే శ్రేయస్ అయ్యర్ వర్సెస్ స్పిన్ కంట్రోల్ కీలకం. ఫైనల్ ప్రెడిక్షన్ చూస్తే PBKSకి క్లియర్ ఎడ్జ్ ఉంది. వాళ్ల ఫామ్ స్ట్రాంగ్ ఉంది. SRH బ్యాటింగ్ డేంజరస్, అయినా బౌలింగ్ వీక్నెస్ పెద్ద మైనస్. మోస్ట్ లైక్లీ సినారియో PBKS విన్ బై 15 నుంచి 25 రన్స్ లేదా 4 నుంచి 6 వికెట్స్. కానీ SRH బ్యాటింగ్ ఫుల్ ఫైర్లో ఉంటే మ్యాచ్ ఒక్కసారిగా టర్న్ అవుతుంది. ఈ మ్యాచ్ పూర్తిగా పవర్ ప్లే మరియు డెత్ ఓవర్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఎవరు అక్కడ డామినేట్ చేస్తే వాళ్లే గెలుస్తారు. ఇప్పుడు మీ ఒపీనియన్ చెప్పండి. PBKS డామినేషన్ కంటిన్యూ అవుతుందా లేక SRH కంబ్యాక్ ఇస్తుందా? కమెంట్లో చెప్పండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.